ఇప్పుడు మీరు చూస్తున్న ప్రభాస్ వేరు. రాజా సాబ్, కల్కి, సలార్ ఇవన్నీ ఓకే. బట్ ఒక్కసారి 2025 నుంచి 2010 డార్లింగ్ టైంకి వెళ్తే ఒకప్పుడు ప్రభాస్ వేరు, ఆయన రేంజే వేరు, ఆయన లుక్సే వేరు డార్లింగ్స్. ఇవాళ ఈ డార్లింగ్ మూవీ రీ రిలీజ్ క్లిప్స్ అన్ని చూస్తూ ఉంటే ఆయన అప్పుడు వాడి వదిలేసిన ట్రెండ్స్ అన్ని ఇప్పుడు యూత్ ఫాలో అవుతున్నారు అనమాట. అంటే ఆ లూజ్ టీ షర్ట్స్ వేయడం దగ్గర నుంచి ఆ మిర్చిలో స్టార్ట్ చేసిన ఫార్మల్ స్టెంట్ వరకు ఆ వింటేజ్ ప్రభాస్ ని నాకు తెలిసి మళ్ళీ ప్రభాస్ గారు కూడా దాన్ని రీక్రియేట్ చేయలేదేమో. మిర్చి తర్వాత ప్రభాస్ గారు కంప్లీట్ గా చేంజ్ అయిపోయారు అనమాట. మిర్చి టైంలో నాకు తెలిసినంత వరకు 70-80 కేజీస్ ఉండేవారు. కానీ కట్ చేస్తే ఒకే ఒక్క సినిమా బాహుబలి అనే మూవీ కోసం తన బాడీ మొత్తాన్ని పనంగా పెట్టి చాలా బల్క్ అయ్యారనమాట. 100 కేజీలు పెరిగారు ఆ సినిమా కోసం. విత్ ఇన్ వెరీ షార్ట్ టైం ఆయన అంత బల్క్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, నీ ఇష్యూస్ రావడం, ఇలా చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. బట్ బాహుబలి అనే ఒక సినిమా ఆ టైంలో ఆయన చేయకుండా ఉండుంటే ఇప్పుడు మన తెలుగోడు కాలర్ ఎగరేసుకునేవాడే కాదనమాట. సో డార్లింగ్ ఎలా ఉన్నా సరే వి ఎంజాయ్ హిమ్ యాజ్ అ పర్సన్ అనమాట. అంటే నేను ఒక ప్రభాస్ అభిమాని అయింది ఆయన ఫిట్నెస్ ని చూసో లేదంటే ఆయన లుక్స్ ని చూసో కాదు, ఆయన మనసును చూసి నేను అయ్యాను. దట్టు బాహుబలి సినిమా తర్వాత ఆయన లుక్స్ కొద్దిగా అటు ఇటు వెళ్ళడానికి కారణం మీ అందరికీ తెలిసిందే. ఆది పురుష్ ఇలాంటి కొన్ని సినిమాలు ఇలానే చాలా మంది బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ వెయిట్ లాస్ గానీ బల్కింగ్ చేసినప్పుడు వాళ్ళ లుక్స్ పాడవుతూ ఉంటాయి అనమాట. ఫేస్ లోపలికి వెళ్ళిపోవడం, చాలా మంది మీరు ట్రైనర్స్ అబ్జర్వ్ చేయండి, మొహం మీద పింపుల్స్ వచ్చేయడం, జుట్టు ఊడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండడం నేను చాలా మందిని చూసాను. ఒక కోచ్ గా మనం బాడీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, బట్ లుక్స్ ఒక్కసారి పోయాయా మళ్ళీ తిరిగి తీసుకురాలేం. కాబట్టి దయచేసి మీరు ఒక 10 కేజీలు తగ్గుదాం అనుకున్నా, 10 కేజీలు మజిల్ బిల్డ్ చేద్దాం అనుకున్నా ఒక 1-2 ఇయర్స్ ఆరామ్సే చేయండి, స్లోగా చేయండి, అప్పుడు మీ లుక్స్ పాడవు. అంతేగాని కంగారు పడిపోయి స్పీడ్ గా తగ్గిపోదాం అని చేస్తే మాత్రం యూ మైట్ లూజ్ యువర్ వింటేజ్ లుక్ అనమాట. మీరు మళ్ళీ అలా కనిపించు. సో ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుని చేయండి ఏది చేసినా. లేదంటే మాత్రం యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ యాక్నే, హెయిర్ ఫాల్, ఇలాంటి హార్మోన్